హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బర్త్‌డే ఫోటో అనేది చూస్తున్నారు కదా! ఇలాంటి బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఎలా ఎడిట్ చేయాలని నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 4:5 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇమేజ్ ఎడిట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వైట్ కలర్ ఇమేజ్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఫ్రెండ్స్, దీనికి నేను యూజ్ చేసిన ఆల్ బ్యాక్‌గ్రౌండ్స్ ఇమేజెస్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఒకటే కాదు, చాలా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అనేవి ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానెల్‌లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది పెడతాను. ఓన్లీ ఫోటో రీప్లేస్ పెట్టుకునేలాగా కింద వాట్సాప్ ఛానెల్ లింక్ అనేది ఇచ్చాను. ఆ వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. మీకు చాలా యూజ్ అవుతుంది. సో, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పాను. సో, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడేం చేస్తారంటే లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోని మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం. సో, నేనైతే ఇట్లా సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మల్టిప్లై అనే దీన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని కాస్త ఇట్లా పైకన్నట్లు ఇట్లా ఉంచుకొని పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోతో అయితే బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నాకు నచ్చిన ఇమేజెస్ అనేది ర్యాండమ్‌గా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. మీకు నచ్చిన ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీని బ్లాక్ కలర్ ఇమేజ్‌కి తగ్గట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకొని ఏం చేస్తానంటే కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా! సో, బ్యాక్ వచ్చేసి ఇంకా మీకు కావాలంటే జూమ్ అనేది ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా తగ్గించుకోవచ్చు. అది మీ చాయిస్. సో, ఇట్లా ఉంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేయండి. తర్వాత టెక్స్ట్ పై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే బర్త్‌డే ఫోటో అనేది ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఫోటో నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నేమ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకొని కిందికన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి రెడ్ కలర్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. పైకి స్క్రోల్ చేసి డబుల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. నేను చాలా వీడియోలో చెప్పాను. మీరు ఆహ్ మన ఛానెల్‌లో ఉంటుంది. అక్కడికెళ్ళి చూసుకోవచ్చు. సో, ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలనేది నేను అక్కడ ప్రతి ఒక్క దీన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. సో, ఇందులో కూడా చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకుంటున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. చూసారు కదా! ఫాంట్ అనేది యాడ్ అయింది. తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. సో, మీకు నచ్చితే ఇట్లా మీరు పెట్టుకోవచ్చు. మీ చాయిస్. సో, నేనైతే బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. బ్లాక్ కలర్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే టెక్స్ట్‌ని ఏం చేస్తానంటే డూప్లికేట్ అనేది చేసుకుంటాను. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్. సో, చేసుకున్న తర్వాత దీనికి పైకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎరేజ్ చేసుకొని హ్యాపీ బర్త్‌డే అని ఇట్లా టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చూస్తుర్రు కదా! సో, నేనైతే టైప్ చేసుకున్నా. సో, మీకు నచ్చిన మీకు నచ్చినట్లు ఓన్లీ నేమ్ కాకుండా ఓన్లీ లెటర్‌తో అయినా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. సో, నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి రెడ్ కలర్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. చూసారు కదా! పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ టెక్స్ట్ ఉంది కదా! నేమ్ అనేది దీన్ని కొంచెం కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకుందాం. చాలా మంచి లుక్ అనేదిగా పర్ఫెక్ట్‌గా మీకు నచ్చినట్లు ఇట్లా రొటేట్ చేసుకొని, ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఇమోజిస్ అనేవి ఉంటాయి కదా! సో, ఆ ఇమోజిస్ అనేవి యాడ్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఇమోజిస్ అనేవి యాడ్ చేసుకుంటున్నా. కిందకి స్క్రోల్ చేసి మళ్ళీ షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! సో, ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడు దీన్నే డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకుందాం. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఈ పొజిషన్‌లో పైకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి
ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్‌లో ఒక బటర్‌ఫ్లై ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న బటర్‌ఫ్లై ఇమేజ్ ఎక్కడైతే ఉందో, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని, దీనికి ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. కాస్త రొటేట్ అనేది ఇట్లా చేసుకొని, పైకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని, దీన్నే డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత డ్రాగ్ చేసుకొని, ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. కిందికన్నట్లు ఇట్లా కాస్త. ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనేసి అనుకుంటున్నా. ఇంకా మీకు కావాలంటే మీరు ఎక్కడైనా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. సో, ఆల్మోస్ట్ మన ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా! ఇప్పుడు మీరు యారో మార్క్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకుంటే వీడియో రూపంలో సేవ్ అవుతుంది. సో, అట్లా కాదనమాట. బ్యాక్ వచ్చేసి ఇక్కడ నాలుగో ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ అండ్ సేవ్ అని కనిపిస్తుంది గదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో, ప్రతి ఒక్క బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లో కూడా సేమ్ ఇట్లానే ఎడిటింగ్ అనేది చేసుకోండి. మీకు చాలా ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇచ్చాను. డౌన్‌లోడ్ చేసుకొని మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్‌లోని మీ ఇమేజ్ పెట్టి ఇట్లా బర్త్‌డే ఫోటో అనేది ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.